జనసేన టీడీపీల పొత్తు కోరడంతో సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీలకు కీలకంగా మారింది. టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన సీట్లు అడుగుతుండడం, టీడీపీ తట్టుపటాయిస్తుండడం రెండు పార్టీలకు తలనొప్పిగా మారిందట. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రీసర్వేలు చేయించుకునే పనిలో పడ్డారట పార్టీల పెద్దలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన ఆశిస్తున్న 5 సెగ్మెంట్లలో టీడీపీ జనసేన రెండు పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్నారు. అదే ఇప్పుడు తలనొప్పిగా మారిందంటున్నారు విశ్లేషకులు. రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాది ప్రత్యేక స్థానం. 19 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అన్న సెంటిమెంట్ ఉంది. దాంతో అక్కడ పైచేయి కోసం అన్ని పార్టీలు కసరత్తులు చేస్తుంటాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వైసీపీ సీట్లు ఖరారు చేస్తూ ఉండడంతో టీడీపీ జనసేనలు కూడా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. అయితే జిల్లాలో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా క్లారిటీ రావడం లేదంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 6 నుంచి 8 స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో 5 చోట్ల ఇటు టీడీపీ అటు జనసేన ఇద్దరు అభ్యర్థులు బలంగా ఉన్నారు. రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురం, మండపేట, కొత్తపేట నియోజకవర్గాల్లో క్యాడర్ బలంతో పాటు క్యాండిడేట్లు కూడా బలంగా కనిపిస్తున్నారు. రాజమండ్రి రూరల్ నుండి టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఈ నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్ లో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో నుంచి టీడీపీ జెండా ఎగురవేశారు. అదే నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీ చేశారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేయడంలో గాని, క్యాడర్ ని కలుపుకొని పోతూ పార్టీని బలోపేతం చేయడం గాని కందుల దుర్గేష్ కీలక పాత్ర పోషించారు. ఈసారి తాను రూరల్ బరిలో ఉంటానని, ఆ బాధ్యత అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటారని చెబుతున్నారు. కాకినాడ రూరల్ ఈ నియోజకవర్గం కాపులతో పాటు బీసీ సామాజిక వర్గం ఎక్కువ. బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి పిల్లి సత్యబాబు సతీమణి పిల్లి అనంతలక్ష్మి అక్కడి మాజీ ఎమ్మెల్యే. మొదటి నుండి కాకినాడ రూరల్లో టీడీపీకి సంస్థాగత బలం ఉంది. ప్రస్తుతం జనసేన పిఏసీ సభ్యుడు కాపు నేత పంతం నానాజీ ఇప్పుడు అదే సీటు ఆశిస్తూ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇక మరో నియోజకవర్గం పిఠాపురం. కాపు ప్రభావిత నియోజకవర్గం కావడంతో ఈ సెగ్మెంట్ పై పెద్ద చర్చ జరుగుతుంది. ఈ నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్వర్మ ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ టీడీపీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. పార్టీకి సంబంధించి ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు. మరోవైపు పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఉన్నప్పటికీ జన సైనికులను సమర్థంగా ముందుకు నడిపించలేకపోతున్నారు అన్న టాక్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలిపించి పంపుతామంటున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. అదే పవన్ కళ్యాణ్ కాకుండా వేరే ఎవరైనా పోటీ చేస్తే మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలోకి దిగుతా అంటున్నారు. అలాగే మండపేట నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన జనసేన టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేగుళ్ల జోగేశ్వరరావు వరుసగా 3 ఎన్నికల నుంచి గెలుస్తూ వచ్చారు. అలా మండపేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారింది. మరోసారి పోటీకి హ్యాట్రిక్ ఎమ్మెల్యే రెడీ అవుతున్నారు. అదే నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా ఉన్న వేగుళ్ల లీలాకృష్ణ పార్టీ క్యాడర్ ని క్షేత్రస్థాయి నుంచి
బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఇక ఆ క్రమంలో కొందరు పెద్దలు రంగంలోకి దిగి ఆ ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చి జనసేన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడి నుండి వైసీపీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు ఉండడంతో పవన్ కళ్యాణ్ మండపేటలో జనసేన జెండా ఎగురువేయాలని పట్టుదలతో ఉన్నారంట. కొత్తపేట సెగ్మెంట్ లో అన్నదమ్ములే టీడీపీ జనసేన ఇన్ఛార్జీలుగా ఉన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం పోటీకి రెడీగా ఉంటే అక్కడి నుంచి ఆయన సోదరుడు బండారు శ్రీనివాస్ జనసేన నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 5 సెగ్మెంట్లపై టీడీపీ జనసేన అధినేతలు ఏ నిర్ణయం తీసుకుంటారో, వారి పట్టు విడుపులు ఎలా ఉంటాయో చూడాలి మరి.